అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమంలో భాగంగా జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేశ చరిత్రలో కానివ్వండి, మహిళా చరిత్రలో కానివ్వండి, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఏకంగా ఈ రోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఎక్కడైనా కూడా దేశం బాగుంది, రాష్ట్రం బాగుంది అని ఎవరైనా కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడైనా కూడా మనం గమనించేటివి ఏమిటి అనంటే, ఆ రాష్ట్రంలో ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించి, ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ పిల్లలకు అందే నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను, వారి అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, వారికి లభిస్తా ఉన్న భద్రత, రక్షణ, వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాటా, ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ 56 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈరోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా, దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అనడం లేదు, ఎవడు వివక్ష చూపడం లేదు, తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం ఈ 6,400 కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం ఆసరా ఆసరా కింద 4వ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ 6,400 కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటారు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటారు. అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు. వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి.
మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి. రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అనంటే ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అమ్మఒడి 3 కార్యక్రమాలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఇవన్నీ కూడా కలవడం వల్ల రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అని చెప్పి ఆలోచన చేస్తే గతానికి ఇప్పటికీ తేడా గమనించినట్టయితే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి, రుణాలన్నీ కూడా కట్టద్దు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పెద్ద మనిషి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటలు నమ్మి అక్క చెల్లెమ్మలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. ఎన్నికల మేనిఫెస్టో కనిపిస్తే ప్రజలు అడుగుతారేమో అని చెప్పి అది కనపడకుండా చేశాడు. అక్క చెల్లెమ్మలకు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలి కొదిలేశాడు. గాలి కొదిలేయడమే కాకుండా అక్టోబర్ 2016 నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు కడతా ఉన్న సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం రద్దు చేశాడు. దానితో అప్పట్లో 14,205 కోట్ల రూపాయలున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు కాస్త అవన్నీ కూడా తడిసి మోపుడై వడ్డీలు, చక్కెర వడ్డీలు కట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏకంగా ఆ 25,500 కోట్ల రూపాయలకి ఎగబాకి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఏ రకంగా ఒక వాగ్దానంతో, ఒక మోసంతో, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటతో ఏ రకంగా నష్టం జరిగింది, దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ మోసం వల్ల ఏ గ్రేడు, బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకంగా పడిపోయి 19% పడిపోయాయి. ఏ గ్రేడ్లు, బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మోసానికి ఏకంగా 19% పడిపోయాయి ఏ గ్రేడ్లు, బి గ్రేడ్ సంఘాలు. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడతా ఉన్నాయి. 19% ఏ గ్రేడు, బి గ్రేడు సంఘాలుగా పడిపోయిన ఆ సంఘాలన్నీ కూడా ఏకంగా ఈరోజు ఏ గ్రేడు, బి గ్రేడు సంఘాలు ఏకంగా రాష్ట్రంలో 91% ఈరోజు అక్క చెల్లెమ్మలు ఏ గ్రేడు, బి గ్రేడు సంఘాల్లో ఈరోజు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పొదుపు సంఘాలన్నీ కూడా మోసానికి బలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్ కింద ఏకంగా 18% అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద, అవుట్ స్టాండింగ్ డ్యూస్ కింద పడిపోయే కార్యక్రమం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు పొదుపు సంఘాలలో ఈరోజు రుణాల రికవరీ